ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాను షేక్ చేసిన వాటిలో అలేఖ్య చిట్టి పికిల్స్ ఒకటి. ఈ పచ్చళ్ల పంచాయతీపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు, ఒకటే ఆడియో, ఒకటే ట్రోల్స్. ఎవరు చూసినా అలేఖ్య చిట్టి పికిల్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. నెటిజన్స్ దగ్గర నుంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల వరకు అందరూ అలేఖ్య చిట్టి పికిల్స్ని ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో పచ్చళ్ల బిజినెస్ చేస్తూ పాపులర్ అయిన ఈ అక్క చెల్లెళ్ళు సోషల్ మీడియాలో రీల్స్ చేసి ఫాలోవర్స్ని పెంచుకున్నారు. ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు కలిసి రీల్స్తో ఫ్యాన్స్ ఫాలోవర్స్ని పెంచుకొని తమ పచ్చళ్లను గట్టిగానే ప్రమోట్ చేసుకున్నారు. కాగా తమ కస్టమర్స్తో బూతులు తిడుతూ మాట్లాడిన ఆడియోలు లీక్ అవడంతో దెబ్బకు బిజినెస్ మూసుకోవాల్సి వచ్చింది. అయితే ఇంత రేట్లు ఎందుకు అని అడిగినందుకు కస్టమర్స్ని నోటికొచ్చిన బూతులు తిట్టడం, ఇష్టం వచ్చినట్టు బాగట్టంతో ఈ అక్క చెల్లెళ్లపై నెటిజన్లు ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. ఇప్పటికీ ఈ సిస్టర్స్పై ట్రోల్స్ జరుగుతూనే ఉన్నాయి. పికిల్స్ బాగున్నాయి, కానీ ఇంత రేటు ఎందుకు అని అడిగిన ఓ కస్టమర్ను దారుణంగా తిట్టిన ఆడియో ఒకటి లీక్ అయ్యింది. దాంతో నెటిజన్స్ మండిపడ్డారు. అలాగే ఒక అమ్మాయిని కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టిన ఆడియో కూడా లీక్ అయ్యింది. దాంతో ఓ రేంజ్లో సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతున్నాయి. చివరకు తప్పయింది, క్షమించండి అని చెప్పినా కూడా నెటిజన్స్ వదలటం లేదు. ఇటీవల అలేఖ్య చిట్టి పికిల్స్లో ఒకరైన రమ్య రీల్స్తో పాపులర్. ఇన్స్టాగ్రామ్లో క్రేజీ రీల్స్ చేస్తూ నెటిజన్స్ దృష్టిని ఆకర్షించింది. హాట్గా రీల్స్ చేస్తూ ఫాలోవర్స్ని ఆకట్టుకుంది రమ్య. ఇప్పుడు ఈ చిన్నది సినిమాల్లో ఛాన్స్ అందుకుంది. రీసెంట్గా ఓ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్లో రమ్య కనిపించింది. దాంతో కొంతమంది ఆమెను ట్రోల్స్ చేస్తున్నారు. అయితే తమ సిస్టర్ను ట్రోల్ చేస్తున్న వారిపై పికిల్ సిస్టర్స్లో ఒకరైన సుమ ఫైర్ అయ్యింది. ఏంటి, మీ చెల్లి స్టేజ్ మీద నిలబడినందుకే అంత హ్యాపీగా ఉందా అని మీరు అనుకోవచ్చు. కానీ తాను ఎంత కష్టపడిందో మీకు తెలియదు. మేము చాలా నార్మల్ పీపుల్. తాను ఆ స్థాయికి రావటం చాలా గొప్ప విషయం. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఏం కష్టపడింది, వీడియోలే కదా చేసింది అని మీరు అనుకోవచ్చు. కానీ ఎన్ని ఆడిషన్స్ ఇచ్చిందో మీకు తెలియదు. అసలు నేను చేయగలనా అని ఆలోచించింది. ఓ టైంలో డిప్రెషన్లోకి వెళ్ళింది. ఇప్పుడు ఆ స్టేజ్ వరకు వెళ్ళిందంటే క్రెడిట్ మొత్తం రమ్యకే అని చెప్పుకొచ్చింది.